హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ నియర్ బెల్లి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. స్నాక్స్ కోసమని నేను బొబ్బరి పప్పుతో గారెలు చేశాను. ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, టేస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా పప్పు తీసుకున్నాను. బొబ్బరి పప్పు అంటారు. ఈ పప్పు 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇసుక గిట్ల ఏం లేకుండా నీట్గా వాష్ చేసుకొని పప్పు మునిగేంతవరకు నీళ్ళు పోసుకొని ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నేను 3 గంటలకు అట్లా నానబెట్టాను. 5 గంటల వరకు చూపిస్తాను చూడండి ఎలా అయిందో. పప్పు మంచిగా నానిపోయి ఉంటుంది, ఇట్లా చుంచితే చునుగుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా పిండి జల్లెడ పట్టుకుంటాం కదండి, అందులో వడపోసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం ఆరిపోతుంది అన్నమాట. వాటర్ ఉంటే ఏమవుతుందంటే మిక్సీ పట్టేటప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది. పిండి మెత్తగా అయిపోయి మనం గారెలు చేసుకునేటప్పుడు గారెలు సరిగ్గా రావన్నమాట. ఇలా జల్లెల్లో వడపోసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే అందులో ఉన్న వాటర్ అంతా పోతాయి. ఇందులో కారం పొడి ఏమి వేయలేదండి, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేశాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే 2 చిన్న సైజు ఎల్లిగడ్డలు పొట్టు తీసి వేసుకోవాలి. సాల్ట్ లాస్ట్కి యాడ్ చేస్తాను. చూడండి వాటర్ మొత్తం పోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఫస్ట్ ఇవి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత పప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వేస్తే ఉల్లిగడ్డ కదండి, కొంచెం వాటర్ వచ్చి బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత పప్పు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి మొత్తం మిక్సీ పట్టుకున్నాను. ఇట్లా గట్టిగానే ఉండాలి. మనం మళ్ళీ సాల్ట్ వేస్తాం కదండి, అప్పుడు ఇదంతా ఫస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తాం కదా, ఇది మొత్తం వాటర్ అయిపోతుంది అన్నమాట. అందుకే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అందులో కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలాగే సాల్ట్ నేను 2.5 స్పూన్స్ వరకు వేసాను. టేస్ట్ తగినంత తీసుకోవచ్చు అంతే. అలాగే కొంచెం బేకింగ్ సోడా అన్నమాట, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసాం కదా, మంచిగా మిక్స్ చేసుకుంటేనే మంచిగా కలుస్తుంది. లేకపోతే కొన్నిటికి సాల్ట్, కొన్నిటికి సప్పగా అయిపోతుంది అన్నమాట. అందుకే కలిపెట్టుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. బాగా చెక్ చేసుకున్నాను వేడైందా లేదా అని. మంచిగానే హీట్ అయింది. ఇట్లా చిన్న చిన్నగా ముద్దలు లెక్క చేసుకొని వేళ్ళ మీదనే ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి వేసుకోవాలి. మంచిగానే వస్తాయి. ఫస్ట్ 2 షేప్ అవుట్ అయినాయి కానీ తర్వాత బాగానే వచ్చాయండి. ఒకటి మనకు ఆయిల్కి సరిపడా అన్నీ వేసుకోవాలి. ఇట్లనే వేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా రెండు వైపులో మంచి కలర్లు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగుంటాయి అంటే టేస్ట్. ఇందులో పాలకూర వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి టేస్ట్, కానీ మా ఇంట్లో లేదు అందుకే వేయలేదు. మీ ఇంట్లో ఉంటే అది వేసి ట్రై చేసి చూడండి, బాగుంటాయి టేస్ట్. మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఆ వీడియో కూడా చేస్తాను, ఓకేనా? చూడండి రెండు వైపులో కలర్లు వచ్చినాయి కదా మంచిగా. ఇప్పుడు తీసుకోవడమే అంతే. మళ్ళీ నెక్స్ట్ వైపు కూడా వేసాను. అలాగే మేమైతే రెగ్యులర్గా చేస్తుంటామండి. ఇదే ఇంట్లోనే చేస్తాము, ఎక్కువ బయట నుండి ఏం ఫుడ్ తీసుకొచ్చుకోమన్నమాట. స్నాక్స్ అయినా ఏదైనా కూడా. అది అయిపోయింది. మళ్ళీ ఇంకో వాయి కూడా వేసాను. 3 వాయిల వరకు వచ్చింది నాకు నేను చేసుకున్న పిండి. 3కి సరిపడా అన్నమాట. ఇట్లా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్. నిన్న చల్లగా ఉండే, కొంచెం వర్షం పడుకుంటా, అందుకే చేయాలనిపించి చేసిన అన్నమాట. ఫైనల్గా అయిపోయినాయి. లాస్ట్ వాయి ఇది. మీకు అట్లా బ్లాక్ కనిపిస్తుంది కానీ అంతగానే మేము ఆడుకోలేదండి, మంచిగానే వచ్చినాయి. ఇట్లా అయితేనే మంచిగా క్రిస్పీగా మంచిగా ఉంటాయి, లోపల పిండి కూడా మంచిగా ఉంటుంది. ఇదన్నమాట. అన్నీ ఒక ప్లేట్లో వేసేసిన. చూడండి కొన్ని షేప్ అవుట్ అయినాయి కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చినాయండి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా మంచిగా వచ్చినాయి టేస్ట్. ఇందులోకి ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ ఉల్లిగడ్డ ముక్కల మీద నిమ్మకాయ పిండుకొని ఆ ముక్కలు ఈ గారెలు తింటే మస్తు ఉంటుందండి టేస్ట్. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.